ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అవినీతికి ఆరంభం అనే ఆర్టికల్ని నేను చదివాను. ఇది నాకు మంచిగా అనిపించింది. అందుకే దీని గురించి మీతో కూడా షేర్ చేసుకుందామని మేము ముందుకు వచ్చాను. ఒకసారి నౌషెరవ పాదుషా అనే ఒక వ్యక్తి ఒక గ్రామ సమీపంలో మకాం వేశాడు. అతని కబాబ్కి ఉప్పు లేదు. అయితే తన సైనికుడిని ఉప్పు తీసుకురావడానికి బజారుకు బయలుదేరించాడు. ఆ సైనికుడు వెళ్తూ ఉండగా, చూడు, ఉప్పుకి డబ్బులు ఇచ్చి ఉప్పు తీసుకొనిరా, లేకపోతే దేశం నాశనం అయిపోతుంది అని చెబుతాడు. అప్పుడు ఆ సైనికుడు వినయంగా, పాదుషా, పైసా విలువ చేసే ఉప్పుని నేను డబ్బులు ఇవ్వకుండా తీసుకుని వస్తే మన దేశం ఎందుకు నాశనం అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు పాదుషా ఇలా చెప్తాడు, ఒక రాజుగారు గుడ్డును ఉచితంగా తీసుకుని వచ్చారనుకో, మరుసటి రోజు తన సైనికులు తన పేరు చెప్పుకొని 1000 కోళ్ళను కూడా పట్టుకొని రావచ్చు. అలాగే నేను పైసా విలువ చేసే ఈ ఉప్పును డబ్బు ఇవ్వకుండా తీసుకొని వస్తే రేపు నా అనుచరులు లేదా నా సైనికులు నా పేరు చెప్పుకొని మనుగుల ఉప్పును తీసుకొని రావచ్చు. అలాగే అవినీతి అనేది మొదట్లో చిన్నగా ప్రారంభమై తర్వాత పెద్దదిగా వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి అంతటికీ కారణం అధికార దుర్వినియోగము అని అన్నాడు. బాగుంది కదా ఫ్రెండ్స్?